శివగామి, నేను గుడికి రాకపోవడానికి అది కారణం కానే కాదు. నేను సడన్గా ఆఫీస్కి రాను అంటే నేను చేసే పని చేయడానికి వేరే ఎవరూ లేరు. ఆ పనంతా నేనే చెయ్యాలి. ఇక్కడ ఏ రోజు లెక్క ఆ రోజుకల్లా తేలిపోవాలి, లేకపోతే సమస్య అవుతుంది. పైగా 2 రోజుల పని ఒక రోజే చేయడానికి పాసిబిలిటీ కూడా లేదు. చాలా కష్టం. లెక్కలన్నీ తేడా కొడతాయి. నీకు ఒంట్లో బాలేదని చెప్పినా లీవ్ ఇవ్వరా నాన్న? నేను బానే ఉన్నాను కదా, అలా అబద్ధాలు చెప్పకూడదు. ఇందాక వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను. ఆఫీస్కి కొంచెం తొందరగా రమ్మన్నారు. సడన్గా రాను అంటే సమస్య అవుతుంది కదా. అయితే నాకు ఒంట్లో బాలేదని చెప్పు. అది అబద్ధమే కదా. ఒకవేళ అదే నిజమైతే? భవానీ, వదిలే. ఆయనకిష్టం లేనప్పుడు బలవంతం చేయడం ఎందుకు? నువ్వు నాతో గుడికి రా, మనం ఇద్దరం కలిసి వెళ్దాం. సరే అమ్మా. అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. శివగామి, నువ్వు ఫీల్ అవ్వకు ప్లీజ్. నాకేమీ ఫీలింగ్స్ లేవు స్వామి. భవానీ, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. చూసావా భవాని, నాకేం ఫీలింగ్స్ లేవు అని ఫీల్ అయి వెళ్ళిపోతుంది. అలా అయితే గుడికి రా. వస్తా గుడికి. నువ్వు మీ అమ్మ మాత్రమే కరెక్ట్. వెళ్ళి రెడీ అవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సరే వెళ్ళిరండి మాస్టారు. శిశిరా, ఎలా ఉన్నావు? పిన్ని, బాగున్నావా పిన్ని? ఆగు శిశిరా, ఉండు. నేను పూజ చేయించుకొని వస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి. ఆగు బిడ్డా. శిశిరా, ఇక్కడికి రా. ఎవరీమె? నా పేరు ఈమెకి ఎలా తెలుసు అని ఆలోచిస్తున్నావా? ఆమె మీ అక్క శివగామి కదా? ఆమె నిన్ను ఎంత ప్రేమగా పలకరించింది. మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతున్నావు. పిలుస్తుంటే వినిపించలేదా? ఆమెని పలకరించాలని, సమాధానం చెప్పాలని అనిపించలేదా అమ్మా? నాకు ఆమెని పలకరించడం ఇష్టం లేదు. మీ అక్క విలువ నీకిప్పుడు తెలియదు. దానికొక టైం వస్తుంది. అప్పుడు నీకు మీ అక్క విలువ తెలుస్తుంది. అలాంటి పరిస్థితి నాకు రాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను అప్పుడు చూసుకుంటాను. శివగామి, ఇక్కడికి రా. శివగామి, అంతా బాగానే ఉందా అమ్మా? నేను బానే ఉన్నాను. నాకు తెలుసులే. అసలు మీరెవరో నాకు తెలియడం లేదు. నేను ఎవరనేది మీకు తర్వాత తెలుస్తుంది. నువ్వెంత మంచి మార్గంలో నడిచినా, నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీకు, నీ కుటుంబానికి